ఆహా! సూపర్ స్మెల్ వస్తుంది. ఎంత గరం మసాలా అంటే గరం మసాలా ఎంత హాయిగా ఉందో ఫ్లేవర్ అరోమా. ఇదైతే తెలంగాణలో ఇలాగే చేస్తారు. అమ్మ చేస్తుంటే చూసి నేను కూడా చేసుకుంటాను. యాక్చువల్గా నెల రోజులకు ఒకసారి చేస్తాను అన్నమాట. దీంట్లో చూడండి, ఒక 50 గ్రాములు మనము ధనియాలు తీసుకుంటే లైట్గా ఫ్రై చేశాక దాల్చిన చెక్క, ఇలైచి, లవంగాలు అదొక 5 గ్రామ్స్ వరకు వేయాలి. కావాల్సింటే మనము దాల్చిన చెక్క ఎక్కువగా వేసుకోవచ్చు. దాంతోపాటు నేనైతే కనుక కొన్ని మిరియాలు లైట్గా ఒక 2 గ్రామ్స్ అలా మిరియాలు వేస్తాను. ఒక చిన్న ఫ్లవర్ కనిపిస్తుంది కదా, మసాలా ఫ్లవరు, ఒక 2 వేస్తాను. ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇలాగ లైట్గా ఫ్రై చేసుకొని చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి 1 బై 1. దాన్ని మనము చక్కగా చల్లార్చనివ్వాలి. ఒక ప్లేట్లో పోసేసి చల్లారనివ్వాలి ఫస్ట్. తర్వాత సో కావాలంటే గరం మసాలా అంటే స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఇంకా లవంగాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అంటే మనం మటన్ చికెన్లోకి వేసుకుంటారు కదా తెలంగాణ, అట్లా వేసుకోవచ్చు. ఇలాగ చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక సో గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్ పౌడర్ చేసేసుకోవాలి. అన్నీ కలిపేసేసి సాఫ్ట్ పౌడర్ చేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఎంత బాగుంటుందో తెలుసా? ఒక చిన్న స్పూన్ వేసుకుంటే చాలు, అన్ని కర్రీస్కో పనికొస్తుంది. బాగుందా? ఎలా ఉంది చెప్పండి.